न अन्य साधने हेतुः कर्मणोऽस्य हनुमतः कार्यसिद्धिर्मतिश्चैव तस्मिन् वानरपुङ्गवे व्यवसायश्च वीर्यञ्च श्रुतं चापि प्रतिष्ठितं जाम्बवान् यत्र नेता स्यात् अंगदश्च महाबलः हनुमान् चाप्यधिष्ठता न तस्य गतिर्न्यथा अंगद प्रमुखैर्वीरैः हतं मधुवनं किल రామాయణం సుందరకాండము నుండి ఈ శ్లోకములు గ్రహింపబడినవి. సర్గ 63. హనుమంతుడు సీతాన్వేషణ సందర్భమున తన కార్యమును చక్కగా నిర్వహించి వానరులతో చేరినప్పుడు అంగదాదులు కలిసి మధువనమును ప్రవేశించి అందలి ఫలములను మధువులను కోలి దాన్ని ధ్వంసము చేసిన సందర్భమున సుగ్రీవుడు రామలక్ష్మణులకు ఈ విధముగా తెలిపినారు. సీతాదేవి కనుపడినది అనుట ముమ్మాటికి సత్యము. వీరు మధువనములో ప్రవేశించి ఈ విధముగా ప్రవర్తించుట శుభసూచకమని తెలిపినారు. శ్లోకముల భావము: హనుమంతుని యందు కార్యసాధన కౌశలము, ప్రజ్ఞ, ప్రయత్న సామర్థ్యము, పరాక్రమము, శాస్త్ర జ్ఞానము చక్కగా నెలకొనియున్నవి కనుక ఈ కార్యమును సాధించినాడు హనుమంతుడే. మరి ఒకడు కానే కాడు. ప్రజ్ఞాశాలి అయిన జాంబవంతుడు, మహాబలశాలి అయిన అంగదుడు నాయకత్వము వహించినప్పుడు, హనుమంతుడు పర్యవేక్షకుడుగా నున్నప్పుడు ఆ కార్యము తప్పక సఫలమై తీరును, మరి ఒక విధముగా జరుగదు. అందువలననే ఆ సంతోషముతో అంగదాది ప్రముఖ వీరులు ఆ మధువనమును భగ్నము చేసి ఉండవచ్చును అని సుగ్రీవుడు శ్రీరామచంద్రునకు తెలిపినారు. శుభం.